ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో డ్రగ్స్ కేసు వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉండడంతో ఆయనకు హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతంలో సొంత పార్టీ నేతలపై ఆరోపణలు గుప్పించిన కవితను సస్పెండ్ చేసిన హైకమాండ్ డ్రగ్స్ తీసుకున్న పైలట్ రోహిత్ రెడ్డిని మాత్రం కేవలం నోటీసులతో సరిపెట్టారా? ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేస్తలేరన్న చర్చ జరుగుతుందా? మొయినాబాద్ డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డ్రగ్స్ తీసుకుంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్టుబడటం తీవ్రమైన చర్చనీయాంశమవుతుంది. ఈ అంశంపై తొలుత సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డికి నోటీసులు పంపింది. అయితే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేస్తారని అంతా భావించారు. కానీ కేవలం నోటీసులకే పరిమితం కావడం విమర్శలకు తావిచ్చింది. సొంత పార్టీ మీద ధిక్కార స్వరం వినిపించిందన్న చిన్న కారణంతో కవితను సస్పెండ్ చేసిన కేసీఆర్ డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నేతలపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. గులాబీ పార్టీ ఈ పరిస్థితికి రావడానికి హరీష్ రావే కారణమని ఆరోపించారు. అయితే కవిత ఆరోపణల్ని సీరియస్ గా తీసుకున్న గులాబీ బాస్ కేసీఆర్ కవితను పార్టీల నుంచి తప్పించారు. కానీ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రోహిత్ రెడ్డి విషయంలో ఎందుకు ఇలా చూసి చూడనట్టు వ్యవహరించారన్న చర్చ జరుగుతోంది. కవిత విమర్శలతో పోలిస్తే పైలట్ రోహిత్ రెడ్డి చేసింది ఇంకా పెద్ద నేరమని గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా కవితను బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా బయటకు పంపించారన్న చర్చ సైతం లేకపోలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి నుంచి కవిత విషయంలో అసహనంగా ఉన్నారని, అందుకే సమయం చూసి ఆమెను గెంటేశారన్న అభిప్రాయాలు ఉన్నాయి. సొంత కూతురు పార్టీ మీద చిన్న విమర్శ చేస్తేనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్న కేసీఆర్ డ్రగ్స్ ఆరోపణలు మాత్రం లైట్ తీసుకున్నారని సొంత పార్టీ నేతలే తెగ గుసగుసలాడుకుంటున్నారట. ఇప్పుడు రోహిత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు కూడా టార్గెట్ చేయడంతో రాజకీయం మరింత హీట్ ఎక్కింది. అయితే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోహిత్ రెడ్డి డ్రగ్స్ వినియోగదారుడు మాత్రమే కాదని ఆయన ఒక డ్రగ్ పెడ్లర్ గా కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ, ఆంధ్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విస్తరించిన డ్రగ్ నెట్వర్క్ తో ఆయనకు సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. అంతేకాకుండా దుబాయ్లో ప్రముఖ వ్యాపారవేత్త కేదర్ మరణించిన సమయంలో రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారన్నారు. దీని వెనుక కీలక నేతల హస్తం కూడా ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఓ కీలక నేతకు చాలా దగ్గరగా ఉంటారని ప్రచారం సాగుతోంది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫామ్ హౌస్ కేసులో రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపణలు వచ్చినా అతను ఆణిముత్యం అంటూ కేసీఆర్ కితాబిచ్చారు. ఇప్పుడు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలడంతో ప్రజాగ్రహాన్ని గుర్తించి కక్కలేక మింగలేక పైలట్ కు షోకాజ్ నోటీసులతో కేసీఆర్ సరిపెట్టారనే చర్చ జరుగుతుంది. ఇక్కడే కవిత అంశాన్ని కొందరు లేవనెత్తుతున్నారు. గతంలో కవితకు ఓ న్యాయం, పైలట్ రోహిత్ రెడ్డికి మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద రోహిత్ రెడ్డి వ్యవహారం మాత్రం అధికార పార్టీలో కొత్త చర్చకు దారితీసిందని అంటున్నారు.